నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాలో చూసుకున్నట్లయితే కాలం చెల్లిన చట్టాలు రద్దు. మరి సచివాలయంలో నిర్వహించిన మంత్రులు కార్యదర్శి సమావేశంలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, అలాగే మంత్రి లోకేష్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సిఎస్ విజయనంద్, మంత్రులు అనిత, అలాగే అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. సో వచ్చే అసెంబ్లీ సమావేశంలోని చర్యలు మరి సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు, తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కు. ఇక బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు అయితే మాట్లాడిన మాటలను చెప్పుకోవచ్చు. సో ముందుగా కాలం చెల్లిన చట్టాల నిబంధనపై సమీక్షించొద్దు కూడా చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక రానున్న అసెంబ్లీ సమావేశంలోనే ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేసి అనవసర చట్టాలను కూడా తొలగిస్తుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్ గా ఉండాలన్నారు. ఇక కొత్తగా కేంద్రం తీసుకొస్తున్న ఏఐ సావరణతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కూడా చెప్పారు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చేరామని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పరిపాలనను స్పీడ్ ఆఫ్ ది డెవలపింగ్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఇక సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో దీంట్లో జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలంటూ కూడా సీఎం కర్తవ్యాన్ని అయితే గుర్తు చేశారు. ప్రభుత్వం సమాచారం అంతా కూడా సింగిల్ పోర్టల్లోకి తెచ్చాం, ఏఐ అప్లికేషన్ వినియోగిస్తున్నాం, క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం వల్ల క్వాంటమ్ కంప్యూటర్ ఉండే 6-7 దేశాల్లో ఇండియా ఒకటిగా మారనుంది. 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను అమరావతిలోనే తయారు చేసి ప్రపంచానికి అందించబోతున్నామంటూ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే ఏపీ సీఎం చంద్రబాబు అయితే తెలియజేయడం జరిగింది. సో మేం 4 గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఏ కార్యక్రమం అమలులో ఉన్నా వెనుకబాటు ఉండకూడదు. అలాగే క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడం జరిగింది. సో అది నెయ్యి కాదు, రసాయనాల మయం. మరి 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, అలాగే పామ్ కెరల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరాయిడ్స్, అలాగే ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిదికేకు సరఫరా. ఇక తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్ అలాగే సుమతి ట్రెండర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు అయితే పంపిణీ. సిట్ దర్యాప్తులో అయితే ప్రస్తుతం అయితే చాలా స్పీడ్ పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ యొక్క నెయ్యికి సంబంధించి కల్తీ జరుగుతుంది తిరుపతిలో అని కూడా ఎంతో చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎప్పటి వరకు ఇంకా క్లోజ్ అవుతుందో అయితే తెలియదు. ప్రస్తుతం అయితే సిట్టు కూడా ఈ యొక్క దర్యాప్తులో అయితే చాలా స్పీడ్ కూడా పెంచిందని చెప్పుకోవచ్చు. మరి దర్యాప్తులో గుట్టురట్టు అంటూ కూడా మనకి ఇక్కడికి తెలియజేయడం జరిగింది. మరి చూడాలి మరి 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్ కల్తీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నది. సో చూడాలి మరి ఇది నిజమా లేకపోతే ఇంతవరకు వెళ్తుంది అనేది అయితే ఇంకా మనం ఖచ్చితంగా వేసి చూడాల్సిందే. కాబట్టి చూద్దాము. మరి లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ, సభాపతితో విపక్ష నేత భేటీ, సభలో అంశాలపై చర్చ. మరి లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్టు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసినట్టు కూడా మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది.
ఓకే, అంబటికి బెయిలు, మరో కేసులో మళ్ళీ జైలు. సో అంబటి ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలకి జైలుకి వెళ్ళాడు, మళ్ళీ తర్వాత ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చారు. సో మరో కేసులో మళ్ళీ జైలు అంటూ కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. సీఎంను దూషించిన కేసులో ఊరట, పోలీసుల దౌర్జన్యం కేసులో రిమాండ్. సీఎం చంద్రబాబు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో వైకాపా నేత అంబటి రాంబాబు బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి శ్రవంతి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కొట్టివేశారు. అయితే పోలీసులపై దాడికి పాల్పడి వారికి విధులకు ఆటంకం కలిగించిన మరో కేసులో ఎక్సైజ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బి మేరీ శారద మరి రాంబాబుకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. మరి దీంతో ఆయన మళ్ళీ రాజమహేంద్రవరం కేంద్ర అక్కడికి తరలిస్తారా, లేకపోతే చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినందుకు గుంటూరు నలపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయిన రాంబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి తనకు బెయిల్ మంజూరు చేయాలని రాంబాబు ఆయన కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలో పిటిషన్లు వేశారు. సోమవారం ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జి శ్రవంతి రాంబాబుకి అయితే ఆ షరతుతో అయితే ప్రస్తుతం అయితే అంబటికి బెయిల్ వచ్చి మళ్ళీ ఒక కేసులో కూడా మళ్ళీ జైలుకు అంటూ కూడా మనకు ఇక్కడ తెలియజేస్తుంది. మరి చూడాలి, మరి మళ్ళీ జైలుకి వెళ్తారా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా చూడాల్సిందే. సో నెక్స్ట్ సాక్షి చూద్దాము. ఓకే, మరింత ఎత్తుకు ఆల్మటి నాడు నేడు బాబు మౌనమే, ఏపీ ఆయకట్టుకు ఎడ్డారా, మరి 87,818 కోట్లతో భూసేకరణ, పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్. డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు, పనులైతే వేగవంతం అవుతున్నట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి 129.72 నుంచి ఏకంగా 279.7 టీఎంసీలకు పెరగనున్న నిల్వ సామర్థ్యం. యూకేపీ 3 కింద అదనంగా 173 టీఎంసీలు వాడుకొని 5.90 లక్షల హెక్టార్లకు నీళ్లు, ఇప్పటికే 1.13 లక్షల హెక్టార్లలో జలాలను పారించిన కర్ణాటక ఇక సుప్రీంలో సవాల్ చేస్తూ మరి దాఖలు చేసినట్టు కూడా మహారాష్ట్ర అలాగే తెలంగాణ. ఏపీ హక్కులను హర్షిస్తున్న పట్టించుకొని చంద్రబాబు సర్కార్ కృష్ణాలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో ఎగువ నుంచి రావాల్సిన ప్రవాహం 442 టీఎంసీలు. అల్మటి ఎత్తు పెంచితే ఆ ప్రవాహం రాదంటున్న సాగునీటి రంగ నిపుణులు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ఆయకట్టు మరి అలాగే అల్మిటి ఎత్తు పెంపుపై 2014 అక్టోబర్లో డిపిఆర్కు కర్ణాటక టెండర్ నోటిఫికేషన్. ఇక 1996 వరకు ఆల్మిటి ఓ ఆనకట్టే నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలే. ఇక దేవేగౌడ్ను ప్రధానిగా చేశానంటూ ఇప్పటికే జబ్బలు చర్చుకుంటున్నారు చంద్రబాబు. మరి నాడు ప్రధాని హోదాలో ప్రపంచ బ్యాంకుతో రుణం మంజూరు చేయించి ఆల్మటి ఆయకట్టు ఎత్తు 519.6 మీటర్లకు పెంపు పనులు చేపట్టిన దేవేగౌడ అడ్డుకోకుండా నాడు బాబు మౌనం, నేటికి వెంటాడుతున్న ఆ పాపాలు అంటూ కూడా ఇక్కడ చేసిన వ్యాఖ్యలు. వైద్య చికిత్సల ధరలపై హైకోర్టు విచారణ. ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందించే చికిత్సల ధరల ఖరారు సమయంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, బాబు సర్కార్పై శివమెత్తిన స్వాములు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో తగిన ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఇక ముందస్తు ఏర్పాట్లు చేయడంలో ఆలక్ష్యం ప్రదర్శించడంతో ఇక భక్తులు నియంత్రించలేక అధికారులు చేతులెత్తేసి వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి శ్రీశైలం మరి మహాశివరాత్రికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇంకా దాంట్లో విఫలమైంది అన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఎక్సైజ్ ఆదాయం 7% డమాల్. ప్రభుత్వ ఖజానాకు గండి పట్టడమే దీనికి కారణం అంటున్న ఆర్థిక నిపుణులు. నకిలీ మద్యం, ఇసుక అలాగే మైనింగ్ ఇలా అన్నిటా
టీడీపీ నేతల దోపిడీ, మరోవైపు ద్రవ్యలోటు 85,269 కోట్లు. దేశంలో ఏపీలోనే అత్యధికం. రాష్ట్ర సొంత ఆదాయం జిఎస్డిపిలో 7.6%. ఇక ఒడిశా, ఛత్తీస్గఢ్ కంటే ఏపీ సొంత ఆదాయం తక్కువ. జిఎస్డిపిలో 35% ఎగబాకిన ఏపీ అప్పులు. సీఎం సదస్సులో ఆర్థిక శాఖ ప్రెజెంటేషన్. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్లు లేని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా అంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఇక గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేకే అల్లాడిపోతున్నారు. వారి పరిస్థితి కంటతడి పెట్టించిందని 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యాను. సో అప్పుడు కలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల ఇబ్బందులు చాలా పడుతున్నారు. సో వాళ్ళ బాధను చూసి నేను తట్టుకోలేకపోయాను. అలాగే ఉద్యోగాలు కూడా లేవు అంటూ కూడా మనకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు. సరుకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం. బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక. జాబితా పూర్తికి మరో వారం గడువు. ఇక పశ్చిమ బెంగాల్కు ఓటరు జాబితా ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక సర్ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా ఈసీ గడువును మరో వారం పాటు కూడా పొడిగించినట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, ఆప్కాస్ ఉద్యోగాలకు మంగళం. ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టులో 50% ప్రైవేటు పరం. ఇక ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాలో వేలాది మంది దరఖాస్తు. సంక్షేమ శాఖలో కూడా ఇదే విధానం అమల్లో రంగం సిద్ధం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులన్నీ కూడా అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్. 10 శాఖల్లో ఉద్యోగులకు 10.5 నెలలకి వేతనాలు చెల్లించాలనే ఆదేశం. ప్రభుత్వ తాజా జీవో నెంబర్ 12తో మళ్లీ శ్రమతోపిడి. ఇప్పటికే 5 నెలలుగా వొకేషన్ ఇండస్ట్రక్టర్లకు వేతనాలు ఇవ్వాలని కూడా కాంట్రాక్టర్ సంస్థ. ఇక గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రక్షణకు ఆప్కాస్ ఏర్పాటు. 1,00,000 మందికి పైగా చిరుద్యోగులకు ఏజెన్సీల దోపిడీ నుంచి ప్రభుత్వ పరంగా రక్షణ. జీవో 12తో బాబు గత పాలనను గుర్తు తెచ్చుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఇష్టానుసారంగా అనాధికారికంగా పోలీసులు రూటు మారుస్తున్నారు. ఇక అమిత జనాదరణ కలిగిన నెత్తైనందున తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. ఇక ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రత లోపాలపై విచారణ చేపట్టాలి. కేంద్రం హోంశాఖకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం లేఖ పంపించినట్టు కూడా తెలుస్తుంది. ORR భూసేకరణలో మా భూములకి మినహాయింపు ఇవ్వండి. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో మా భూములకు మినహాయింపు ఇచ్చి రక్షణ కల్పించండి అంటూ కూడా కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన రైతులు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కు సోమవారం మీకోసంలో వినతి పత్రం అందజేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణకు టెండర్లు కార్మికుల్లో తీవ్ర ఆందోళన. ఇక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్న చర్యలు ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే సింటర్ ప్లాంట్ అలాగే SMS1 వంటి కీలక విభాగాలను ప్రైవేట్ అప్పగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యాజమాన్యం తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు అడుగులు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసినట్టు కూడా తెలుస్తోంది. సో నెక్స్ట్ ABN చూద్దాము. ABNలో ఉన్న అప్డేట్స్ మాట్లాడదాము. ఓకే, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయండి, అప్పుడు వారి సంగతి మేం చూసుకుంటాం. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. ఇక రేవంత్ది ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ. దేశ విభజనకు రేవంత్ కుట్ర. రామచంద్రరావు. సింగరేణి నిధులు గద్వేల్ కొడంగల్కు అందిన కాడికి దోచుకొని సంస్థను నాశనం చేశారు కిషన్ రెడ్డి.
సో కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సవాల్ విసిరినట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి అంటూ కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టమంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయండి. ఇక పూజకు పనికిరాని పువ్వు పార్టీ 12 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి అధికారం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఆ స్థానాల్లో జాగ్రత్త, కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులకు సీఎం సూచన. ఇక మున్సిపల్ ఎన్నికలకు సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్. గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాల వెల్లడి. కొందరి పనితీరుపై సీఎం ఆగ్రహం. ఇక స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక 80% గెలుస్తామంటూ ప్రస్తుతం సమావేశంలో అయితే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది మనకి. ఓకే, ఓటుకు 30,000 ప్రచారానికి తెర, ప్రలోభాల ఏర. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద, 6 పురపాలికలో 250 కోట్ల ఖర్చు. శంకరపల్లి అలాగే మొయినాబాద్ చేవెళ్లలో పోటాపోటీగా పంపిణీ చేస్తున్నారు. కుటుంబ అవసరాలని తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. మరి చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. పార్టీ ఫండ్ పై కొందరు అభ్యర్థుల ఆశలు. ఇక రేపటికైతే పోలింగ్ సర్వం సిద్ధం చేస్తున్నారు. సో మరి రేపు మనకి పోలింగ్ జరుగుతుంది. అలాగే ఎన్నికల పరిశీలకులు కలెక్టర్లతో సిఎస్సి రాణి కుముదినికి సమీక్ష కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మనకి. సో రేపు మున్సిపల్ ఎలక్షన్స్కి పోలింగ్కి సంబంధించి కూడా ఎక్కడిదక్కడైతే సర్వం సిద్ధం చేస్తున్నారు. సో రేపు మరి ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే పోలింగ్కి సంబంధించి. మరి యూరోప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు. మరి పలు దేశాల మంత్రులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు అయితే రాజీనామా చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీస్ ఇవ్వనున్న ప్రతిపక్షాలు. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు. ఇక 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో మళ్ళా చర్చ జరుగుతున్నట్టు కూడా చెప్పారు. మరి మాపై ఇంత తీవ్ర ఆరోపణ, మా వల్ల మోదీ భద్రతకు ముప్పు ఉందా? స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ రాసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సైబర్ నేరాల ద్వారా 54,000 కోట్ల దోపిడీ. ఇక ఇది చిన్న రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువగా నివారణకు నిబంధనలు రూపొందించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ దిశకి వెళ్ళిపోదాము. ఓకే, బీజేపీకి దేవుడు అసదుద్దీన్. ఇక ఆ పార్టీ నేతలకు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఓవైసీ. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష. ఇక బీఆర్ఎస్ కు ఓట్లు అడిగితే అర్హత లేదు. ఆ పార్టీని యాసిడ్ పోసి కడగాలి. మున్సిపాలిటీలో త్రిముఖ పోరు. మాకు ఎవరితో చీకటి ఒప్పందాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మా వ్యాఖ్యలు కూడా. జనాభా లెక్కల తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రం నుంచి రూపాయి వెళ్తే వచ్చేది 42 పైసలే అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికలయ్యాక మీ సంగతి తేలుస్తా అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి చందాలు దందాలు చేస్తే కింద పడుతుంది జాగ్రత్త. కారు కూతలు కూస్తే బొక్కలోకే. పవర్లో ఉన్నంతమే పనులు చేయగలం. ఇక ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరి ప్రత్యర్థులకు. ఇక్కడ 6 గ్యారెంటీలు అంటే 6 అబద్ధాలే. మొదటిసారి మోసపోయాం, మళ్ళీ పోదామా? మానుకోట భూపాలపల్లి జిల్లాలను ఎత్తేస్తారంట.
ఊరుకుందామా? రేవంత్ బూతుల ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అలాగే కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మకు ఇక హస్తం పార్టీ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అదంతా మా సొమ్మే, ఓటేసి ముందు ఆలోచించుకుంటే 5 ఏళ్ల ఆగమైతం. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఓటుకు 10,000 ఓఆర్ఎస్ ఇక సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థులు ఆఫర్ ఇస్తున్నారు. మరి నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులు. మెజార్టీ పట్టణాల్లో 3,000 నుంచి 5,000 వరకు పంపిణీ. ఇక పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు. ఇక 3 కార్పొరేషన్లకు ముహూర్తం ఫిక్స్. ఇకపై 3 నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీ రేపి ప్రభుత్వ ఉత్తర్వులు. ఇప్పటికే సిద్ధమైన ఆఫీసులు. నేటితో ముఖ్యనున్న పాలక వర్గం గడువు. సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన షురు. జీహెచ్ఎంసీ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. పాలక వర్గం గడువు నేటితో ముగియనుండడంతో సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కానుంది. 11వ మున్సిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే గ్రేటర్ను 3 విభాగాలుగా చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ అలాగే సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది. ముగిసిన ఎన్నికల ప్రచారం 2వ రోజు మద్యం దుకాణాల బంద్. 25,000 మంది బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి డీజీపీ శివధర్ రెడ్డి అయితే మరి 25,000 మంది బలగాలతో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి మరి ఇప్పటివరకు అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. మరి 2 రోజుల పాటు కూడా మద్యం దుకాణాలు కూడా బంద్ అంటూ కూడా శివధర్ రెడ్డి తెలియజేయడం జరిగింది. టీనేజ్లోనే గర్భం. ఏపీలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు. సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్ కుప్పంలోనే అత్యధికం. మిగతా జిల్లాలో 12% కంటే ఎక్కువ. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడి. ఇక టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం అంటూ కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్, మొన్న పెద్ద పులి నేడు చిరుత. మెదక్ జిల్లా అల్గాదుర్గంలో కలకలం. భయాందోళన. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. హెచ్చరిక జారీ చేశారు. సో మావోయిస్టుల అలజడి. మరి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో హైటెన్షన్. మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన దళం లొంగుబాటు కోసమే వచ్చారని కూడా ప్రచారం. మరి జల్లెడ పడుతున్న గ్రే హౌడ్స్ బలగాలు అయితే ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించి మరి జల్లెడ పడుతున్నారు. వాళ్ళ కోసం సీఎం ఎవరైనా మా వద్దకు రావాల్సిందే. మేమే లేకపోతే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచేదా? ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడే లేదు అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు. మరి ప్రియుడికి తల్లి పిన్ని నగ్న ఫోటోలు వాట్సాప్లో పంపిన కూతురు, ఇంకా పంపించాలని కోరిన లవర్. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. బెంగళూరులో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఇంత నీచంగా అంటే అంత నీచంగా రోజు రోజుకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే మనకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, స్పీకర్పై ఇండియా కూటమి అవిశ్వాసం తీర్మానంపై నేడు తుది నిర్ణయం. ఇప్పటికే 103 మంది సంతకం. ఖర్గే ఛాంబర్లో ఉదయం కూటమి ఎంపీల భేటీ. అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారని ఆరోపణ. లోక్సభ ప్రతిపక్ష నేతలకు మైక్ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైన మండిపడుతున్న ప్రతిపక్షాలు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చలో పాల్గొంటామంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణిని నాశనం చేశాయి.
సో ఆ రెండు ప్రభుత్వాలు 52,000 కోట్లు వాడుకున్నాం కిషన్ రెడ్డి. ఇక కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి సింగరేణికి దిగజార్చారు. ఇక సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని కాపాడేది బీజేపీ మాత్రమే అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక మంచిర్యాల రామగుండంలో బీజేపీ కార్నర్ మీటింగ్స్ కు హాజరయ్యారు. మరి సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాశనం చేశారని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణి బీజేపీకి మాత్రమే రక్షిస్తుందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టాలని కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి సెంటర్ అలాగే గోదావరి కని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇక అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏనాడు సింగరేణి సంస్థలు జోక్యం చేసుకోలేదన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. జిల్లాలను తొలగిస్తుండు. ఇక రేవంత్ రెడ్డి చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. కేటీఆర్ మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయట పెట్టేందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ చేపట్టారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఇక కేసీఆర్ ను తిడితే ఊరుకునేది లేదని చేసిన వ్యాఖ్య. మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ముగిసింది. మరి మైకులు అన్ని బంద్. మరి నేడు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్లనున్న సిబ్బంది. 2020 ఎన్నికల్లో 70.26% పోలింగ్. ఈసారి 80% దాటేందుకు కూడా ఈసీ ప్రయత్నాలు. హైదరాబాద్ లో సెలవు లేకపోవడంతో ఓటింగ్ పై ఎఫెక్ట్ పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు అయితే ప్రతి ఒక్కటి రేపటికి సంబంధించి పోలింగ్కి సంబంధించి కూడా సామాగ్రితో తరలి వెళ్తున్నట్టు కూడా సిబ్బంది ఈ రోజు మొత్తము పోలింగ్కి సంబంధించి మున్సిపల్ పోలింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజుతో ఇక మైకులు కూడా బంద్ అంటూ కూడా ప్రచారం కూడా క్లోజ్ అంటూ కూడా తెలియజేయడం జరిగింది. అక్రమ మైనింగ్ కు చెక్. గనుల శాఖలో సంస్కరణతో 22% పెరిగిన ఆదాయం. కొత్తగా తెచ్చిన క్రషర్ పాలసీతో జీరో అక్రమ మైనింగ్, ఓవర్లోడింగ్ అలాగే వివిధ కారణాలతో ఆగిన 20 కేసులకు ఇటీవల మంత్రి నేతృత్వంలోని కమిటీ పరిష్కారం. ఇక లైమ్ స్టోన్ బ్యాంకుల వేలంలో 80% సక్సెస్ రేట్. ఇక రాష్ట్రంలో గనుల శాఖ అమలు చేస్తున్న వివిధ పరిపాలన పరమైన సాంకేతిక సంస్కరణలతో ఖజానాకు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇక ప్రధానంగా మైనర్, మేజర్ అలాగే మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 22% వృద్ధి నమోదైనట్టు కూడా అధికారిక గణకాలు వెల్లడిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఓకే, ఢిల్లీ హోటల్లో ఒక రాత్రికి 1,00,000 పైన అంట. మరి ఏఐ సమిట్తో పెరిగిన డిమాండ్. మరి 4 లక్షల నుంచి 5 లక్షలు మరి హోటల్లో. మరి ఇప్పటికే అన్ని హోటల్స్లో బుకింగ్స్ క్లోజ్. ప్రపంచవ్యాప్తంగా సమిట్కు 35,000 రిజిస్ట్రేషన్లు అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో చూసాం కదా, మరి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరప్రాణం.